Hi everyone, welcome back to Easy Learning channel. My name is Saddam Hussain. In this video, we are discussing about how to write test cases for controller methods like post method. ప్రీవియస్ వీడియోస్లో మనము గెట్ మెథడ్కి ఒక టెస్ట్ కేస్ అనేది అయితే యూజ్ చేసి రాశాము మాక్ ఎంబీసీ యూజ్ చేసి. సో పోస్ట్ మ్యాపింగ్కి ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. లేదు అంటే డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూసి నేర్చుకోండి. ఇక్కడ మనకు ఒక రెస్ట్ ఏపీఐ జేయూనిట్ 5 మాక్ ఎంఈసీ అనే ప్రీవియస్ ప్రాజెక్ట్ ఉంది. సో ఇది మనము స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాము. ఎటువంటి డిపెండెన్సీస్ యాడ్ చేయలేదు. సో మనకు స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్‌వర్క్ అనేదైతే అవైలబుల్ ఉంటుంది జేయూనిట్ 5. సో మనం ఎటువంటి టెస్ట్ కేస్ సంబంధించిన డిపెండెన్సీ యాడ్ చేయలేదు. సో ప్రీవియస్ వీడియోస్లో మనము ఒక సింపుల్ కంట్రోలర్ క్రియేట్ చేసుకున్నాము. ఆ కంట్రోలర్ వచ్చేసి గ్రీటింగ్స్ కంట్రోలర్ అనేసి క్రియేట్ చేసుకున్నాము. ఇందులో మనకు ఒక సింపుల్గా ఒక స్ట్రింగ్ వాల్యూ అవుట్పుట్ వచ్చేలాగా మనం క్రియేట్ చేసుకొని దీనికి ఈ గెట్ మ్యాపింగ్కి మనం టెస్ట్ కేస్ అనేది అయితే రాసాము. మాక్ ఎంబీసీ ఏ విధంగా క్రియేట్ చేసి టెస్ట్ కేసెస్ రాయాలనేది అయితే చూపించాను. సో అదే విధంగా ఈ వీడియోలో మనము ఒక సింపుల్‌గా ఒక డీటీఓ, ఒక సర్వీస్, ఒక కంట్రోలర్ ఈ పోస్ట్ మ్యాపింగ్ ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలనేదైతే చూపిస్తాను. తర్వాత మీరు పుట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్‌కి మీరు ట్రై చేయండి. సో సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఈజీగా నేర్పిస్తాను మీకు. సో డోంట్ వర్రీ. ఫస్ట్ మనము డీటీఓలో ఏమేం డీటీఓ ఉందనేదైతే చూపిస్తాను. సో బుక్ డాట్ జావా అనే క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. సో బుక్‌కి సంబంధించి బుక్ ఐడీ, బుక్ నేమ్, బుక్ ప్రైస్. సో ఈ 3 వేరియబుల్స్ అనేదైతే రాసుకున్నామో, సో ఈ క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ వేరియబుల్స్ ఏంటి అనేదైతే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఈ టెస్ట్ కేసెస్ నేర్చుకుంటున్నామంటే మనకి ఇవన్నీ తెలిసే ఉంటుంది. వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ పారామీటర్స్, వాట్ ఈస్ కన్‌స్ట్రక్టర్, వాట్ ఈస్ పారామీటర్ కన్‌స్ట్రక్టర్. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో సింపుల్‌గా చెప్పేస్తాను. ఈ బుక్ అనే క్లాస్‌లో మనకు పారామీటర్స్ అనేదైతే ఉన్నాయి. ఒక డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాము. సో ఆ తర్వాత మనకు 3 వేరియబుల్స్‌కి పారామీటర్స్‌కి సంబంధించి ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాము. గెట్టర్స్, సెట్టర్స్ అనేదైతే యాడ్ చేసుకున్నాము. ఓకే. ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కంట్రోలర్ క్లాస్‌కెళ్దాం. ఎప్పుడైనా గానీ మనకు రెస్ట్ ఏపీఐ అనేదైతే కంట్రోలర్ క్లాస్ నుండి స్టార్ట్ అవుతది కాబట్టి, సో నేను కంట్రోలర్ ప్యాకేజ్‌లోకెళ్ళి బుక్ కంట్రోలర్ అనే క్లాస్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. రెస్ట్ కంట్రోలర్ అనే యాంటేషన్ యూజ్ చేశాము. ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేదైతే ఏమి యూజ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని. సో నేను యాడ్ చేస్తాను కావాలంటే మీకోసం. రిక్వెస్ట్ మ్యాపింగ్. ఓకే. రిక్వెస్ట్ మ్యాపింగ్‌లో మనము ఇక్కడ API/v1 అంటే మనకు యూఆర్ఎల్‌ని పాత్ చేస్తున్నాము. అంటే యూఆర్ఎల్‌ని సెట్ చేస్తున్నాము. API/v1/add book అనే యూఆర్ఎల్‌ని హిట్ చేస్తే మనకు మనం ఏదైతే జేసన్‌లో పంపిస్తున్నామో దాన్ని సేవ్ చేసుకోవడానికి పోస్ట్ మ్యాపింగ్ అనేదైతే యూజ్ చేసాము. సో ఈ కంట్రోలర్‌లో మనము సర్వీస్ లేయర్‌తో కనెక్షన్ ఉంది కాబట్టి ఆటో వెయిట్ చేసుకున్నాము. సో అందులో ఉన్న మెథడ్స్‌ని ఇక్కడ కాల్ చేసాం కాబట్టి. సో ఆ తర్వాత మనము పోస్ట్ మ్యాపింగ్. పోస్ట్ మ్యాపింగ్ అంటే మనము ఒక రిక్వెస్ట్ బాడీ అనేదైతే సెండ్ చేసామో అది మనకు డేటాబేస్‌లో ఎళ్లి స్టోర్ అవుతది. నేను ఇక్కడ ఎటువంటి డేటాబేస్ అనేదైతే యూజ్ చేయట్లేదు. సో జస్ట్ మనము రిక్వెస్ట్ బాడీ పంపిస్తాము. అది స్టోర్ అయిందా లేదా అనేది ట్రూ ఆర్ ఫాల్స్‌లో నేను రిటర్న్ టైప్ అనేదైతే ఇస్తాను. సో దాన్ని బట్టి మనము టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే క్లియర్‌గా నేర్పిస్తాను. ఇక్కడ కన్జ్యూమ్స్ అనేసి ఇచ్చేసాను కదా! ఇది మనం జేసన్‌లో ఇస్తున్నాం అనేసి మనం సెట్ చేస్తున్నాము. సో తర్వాత రిక్వెస్ట్ బాడీ బుక్ ఏదైతే బుక్ క్లాస్ ఉందో అందులో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం జేసన్‌లో సెండ్ చేసాం. మామూలుగా మనం పోస్ట్ మ్యాన్‌లో గాని, ఇంకా స్వాగర్‌లో గాని ఏదైనా టెస్ట్ చేసేటప్పుడు ఈ రిక్వెస్ట్ బాడీ బుక్‌కి సంబంధించి మన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము జేసన్ ఫార్మాట్‌లో పంపిస్తాము. అది వచ్చేసి మనకు ఈ మెథడ్‌ని హిట్ చేసినప్పుడు రిక్వెస్ట్‌లో ఆ జేసన్ బాడీ అనేదైతే సెండ్ చేస్తామో అప్పుడు మనకు ఈ బాడీలో ఈ పోస్ట్ మ్యాపింగ్ అనే మెథడ్‌లో ఏదైతే లాజిక్ ఉందో, ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో అది జరుగుతుంది. ఓకే. ఇక్కడ నేను స్ట్రింగ్ మెసేజ్ నల్ అని అయితే ఇచ్చుకున్నాను. తర్వాత మనము బుక్ సర్వీస్ క్లాస్‌తో కమ్యూనికేట్ అవుతున్నాము. బుక్ సర్వీస్ డాట్ సేవ్ బుక్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. ఒకసారి సేవ్ బుక్ అనే మెథడ్‌కెళ్దాము సర్వీస్ క్లాస్‌లో.
సో ఇక్కడ మనం రిక్వెస్ట్ బాడీ ఏదైతే వచ్చిందో, ఏదైతే రిక్వెస్ట్ చేశామో ఆ రిక్వెస్ట్ బాడీ బుక్ అనే యాంటేషన్ ఉంది కదా మనకు, సారీ బుక్ అనే ఎంటిటీ ఉంది కదా, అందులో ఉన్న పారామీటర్స్ మనం ఏదైతే జేసన్లో పాస్ చేసామో అది మనకు సర్వీస్ క్లాస్కి వచ్చింది. సో తర్వాత రిటర్న్ ట్రూ అంటే ట్రూ అనే బులియన్ వాల్యూ నేను రిటర్న్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు కంట్రోలర్కి వచ్చి ఈ బులియన్ రిటర్న్ టైప్ బులియన్లో వస్తుంది కాబట్టి బులియన్ పెట్టుకున్నాము. ఈజ్ సేవ్డ్ అనే పారామీటర్లో ట్రూ అనే వాల్యూ స్టోర్ అయింది. ఇప్పుడు ఈఫ్ ఎల్స్ కండిషన్ రాశాను. ఇఫ్ ఈజ్ సేవ్డ్ అంటే ఈజ్ సేవ్డ్ అంటే ట్రూ కదా మనకు. ఇఫ్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వచ్చి ఎల్స్ బ్లాక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఈ ఫంక్షనాలిటీ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం టెస్ట్ కేసు ఏ విధంగా రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ మనకు మెసేజ్ ఈక్వల్ టు బుక్ సేవ్డ్ ఇఫ్ క్లాస్లోకి వచ్చింది కదా, ఇఫ్ బ్లాక్లోకి వచ్చింది. మెసేజ్ ఈక్వల్ టు నల్ ఉన్నది, ఇప్పుడు మెసేజ్ ఈక్వల్ టు బుక్ సేవ్డ్ అనేసి సెట్ చేసాము. రిటర్న్ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ మెసేజ్ బుక్ సేవ్డ్ అనేది అయితే వస్తుంది. హెచ్టిటిపి స్టేటస్ వచ్చేసి క్రియేటెడ్ అంటే 201 అనేది అయితే వస్తుంది. క్రియేటెడ్కి 201. ఒకవేళ ఫెయిల్ అయితే అంటే మనకు రిటర్న్ టైప్ ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బులియన్ వాల్యూ, అప్పుడు మనకు ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ఫెయిల్డ్ టు సేవ్ అంటే మనం ఏదైతే జేసన్లో పంపించామో అది సేవ్ అవ్వలేదు, ఫెయిల్డ్ అనేసి ఒక మెసేజ్ అనేది అయితే పాస్ చేస్తాము రెస్పాన్స్లో. సో దానికి బ్యాడ్ రిక్వెస్ట్ అనేది అయితే ఇచ్చాము 400. సో దీనికి మనం టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనము టెస్ట్ క్లాస్కి వెళ్దాము. ఇక్కడ ఎస్ఆర్సి టెస్ట్ జావాలో మనము ప్రీవియస్ వీడియోలో గ్రీటింగ్స్ కంట్రోలర్కి టెస్ట్ కేసు రాసుకున్నాము, నేర్చుకున్నాము మాక్ ఎంవీసీ యూజ్ చేసి ఏ విధంగా అనేసి. సో టెస్ట్ బుక్ కంట్రోలర్ క్లాస్కి వస్తే @web MVC టెస్ట్ వాల్యూ ఈక్వల్ టు బుక్ కంట్రోలర్ డాట్ క్లాస్. ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము @web MVC టెస్ట్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్ ద పర్టికులర్ కంట్రోలర్ క్లాస్. ఇన్ దట్ క్లాస్ వీఆర్ టెస్టింగ్ ద టెస్ట్ కేసెస్. సో ఏదైతే కంట్రోలర్ క్లాస్కి టెస్ట్ కేసెస్ రాస్తున్నామో దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం @web MVC టెస్ట్ యాంటేషన్ యూజ్ చేస్తాము. మాక్ బీన్ వచ్చేసి ఎప్పుడైతే కంట్రోలర్ క్లాస్లో ఉన్న మెథడ్ ఉందో, కంట్రోలర్ క్లాస్ యూఆర్ఎల్ని హిట్ చేయగానే కంట్రోలర్ క్లాస్కి వచ్చి ఆ తర్వాత బుక్ సర్వీస్ క్లాస్కి వెళ్తుంది కదా, అలాగా డైరెక్ట్గా బుక్ సర్వీస్ క్లాస్కి వెళ్ళకుండా మనము మాక్ చేసుకున్న డేటాని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ మాక్ బిన్ అనేది అయితే యూజ్ చేసుకొని ఆ సర్వీస్ క్లాస్ని యాడ్ చేసుకున్నాము. అంటే ఇక్కడ మనకు కంట్రోలర్ క్లాస్లో కంట్రోలర్ క్లాస్లో మనం సర్వీస్ క్లాస్కి వెళ్తాము. సర్వీస్ క్లాస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, బుక్ కంట్రోలర్ క్లాస్కి వచ్చిన తర్వాత మనము సర్వీస్ క్లాస్తో కమ్యూనికేట్ అవుతున్నాం. ఈ సేవ్ బుక్ అనే మెథడ్లోకి వెళ్తే ఇక్కడ రిటర్న్ వాల్యూ ట్రూ ఇస్తుంది. సో నేను దీన్ని ఎటువంటి ఈ క్లాస్లోకి వచ్చేలాగా నేను రాసుకోవట్లేదు. సో టెస్ట్ బుక్ కంట్రోలర్ క్లాస్లో ఒక మాక్ డేటా నేనే రిటర్న్ వాల్యూ ఇచ్చేలాగా ట్రూ ఆ ఫాల్సా నేనే ఇచ్చేలాగా మాక్ చేసుకుంటున్నాను. అంటే సర్వీస్ క్లాస్తో కమ్యూనికేట్ జరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ సర్వీస్ క్లాస్ ఉన్న మెథడ్‌ని కాల్ చేయబోతుందో అప్పుడు నేను ఒక డమ్మీ డేటా నేమ్ ప్రొవైడ్ చేసుకుంటున్నాను. సో దాన్ని నేను డిఫైన్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, తర్వాత ఆటో వైడ్ మాక్ ఎంవీసీని యూజ్ చేసుకొని కంట్రోలర్ క్లాస్లో ఉన్న మెథడ్స్కి టెస్ట్ కేసెస్ రాస్తాం. ఎందుకంటే యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ని మాన్యువల్గా మనం పోస్ట్ మ్యాన్లో కానీ స్వాగర్లో కానీ వెబ్ బ్రౌజర్లో కానీ హిట్ చేసి చెక్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకు ఈ మాక్ ఎంవీసీ ఏం చేస్తదంటే ఒక రిక్వెస్ట్ బిల్డర్ అంటే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకొని ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తే ఆ మాక్ ఎంవీసీ పెర్ఫార్మ్ అనేది అయితే చేస్తది. అంటే హిట్ చేసుకొని టెస్ట్ చేసుకునేలాగా పెర్ఫార్మ్ అనేది చేస్తది. సో నేను జేసన్‌లో మనము బుక్‌కి సంబంధించిన డేటాని ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఆబ్జెక్ట్‌ని నేను జేసన్ లాగా కన్వర్ట్ చేశాను. అది ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే ఆబ్జెక్ట్ మ్యాపర్ అనేది యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ మ్యాపర్ యూజ్ చేసుకొని మనము ఒక జావా ఆబ్జెక్ట్‌ని జేసన్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాపర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఈ మ్యాపర్ అనే రిఫరెన్స్ నేమ్‌తో వ్రైట్ వాల్యూ యాజ్ స్ట్రింగ్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకున్నాను. వ్రైట్ వాల్యూ యాజ్ స్ట్రింగ్ మెథడ్ ఈస్ కన్వర్టింగ్ జావా ఆబ్జెక్ట్ టు జేసన్. సో ఈ మెథడ్ వచ్చేసి మనకు జావా ఆబ్జెక్ట్‌ని జేసన్‌లోకి కన్వర్ట్ చేస్తది. దాన్ని నేను బుక్ జేసన్ అని
రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇచ్చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనకు బుక్ జేసన్ అనేది జావా ఆబ్జెక్ట్ నుండి బుక్ జేసన్‌గా కన్వర్ట్ అయింది. అంటే జేసన్‌లోకి కన్వర్ట్ అయింది డేటా. తర్వాత మనము ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము రిక్వెస్ట్ బిల్డర్ అంటే ఒక రిక్వెస్ట్‌ని హిట్ చేసుకోవడానికి మనము ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో, ఇక్కడ చూసుకోవచ్చు మాక్ హెచ్‌టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ బిల్డర్ ఈక్వల్ టు మాక్ ఎంవీసీ రిక్వెస్ట్ బిల్డర్స్ డాట్ పోస్ట్ మెథడ్ యూజ్ చేశాము. ఓకే. ప్రీవియస్ టెస్ట్ కేస్ చూసుకున్నట్టయితే టెస్ట్ గ్రీటింగ్స్ కంట్రోలర్‌లో మాక్ ఎంవీసీ రిక్వెస్ట్ బిల్డర్స్ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేసి ఆ యూఆర్ఎల్‌ని పాస్ చేసినాము. ఇక్కడ ఎటువంటి కంటెంట్ అనేది జేసన్‌లో పాస్ చేయలేదు కాబట్టి జస్ట్ అక్కడికే స్టాప్ చేసేసాము. కమింగ్ టు టెక్స్ట్ బుక్ కంట్రోలర్ క్లాస్, we are passing the data in JSON form. ఓకే. సో జేసన్ ఫామ్‌లో మనం పాస్ చేస్తున్నాం. సో పోస్ట్ మ్యాపింగ్ కాబట్టి డాట్ పోస్ట్ మెథడ్ యూజ్ చేసి ఆ యూఆర్ఎల్‌ని హిట్ చేసినాం. అంటే పాస్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మన బుక్ కంట్రోలర్ క్లాస్‌కొస్తే మనం రిక్వెస్ట్ మ్యాపింగ్ యాడ్ చేసాం. అంటే API/v1/add book అనేదైతే ఉండాలి. సో మన యూఆర్ఎల్‌ని మోడిఫై చేద్దాం ఇక్కడ. API/v1 ఇది మన యూఆర్ఎల్. లోకల్ హోస్ట్ డాట్ కాలన్ 8080 అనేది మనకి ఈ మాక్ ఎంవీసీ అనేది చూసుకుంటుంది. ఓకే. సో పోస్ట్ మ్యాపింగ్ కాబట్టి పోస్ట్ మెథడ్ యూజ్ చేసాము. గెట్ మ్యాపింగ్ అయితే గెట్ మెథడ్ యూజ్ చేసాము. అదే విధంగా పుట్ మ్యాపింగ్ అయితే పుట్ మెథడ్ యూజ్ చేసాము. డెలీట్ మ్యాపింగ్ అయితే డెలీట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసాము. సో నేను ఇక్కడ 2 మెథడ్స్ నేను కామెంట్‌లో పెట్టేసాను. ఈ విధంగా యూజ్ చేస్తామని చెప్పడానికి. సో మీరు ఈ వీడియో అయిన తర్వాత మీరు పుట్ మ్యాపింగ్‌కి, డెలీట్ మ్యాపింగ్‌కి కంట్రోలర్ క్లాస్‌లో ఒక మెథడ్స్ రాసుకొని దాన్ని టెస్ట్ కేసెస్ అనేది అయితే ట్రై చేయండి. ఓకే. ఇక్కడ మనం జేసన్‌లో పంపిస్తున్నాం కాబట్టి కంటెంట్ టైప్ వచ్చేసి మీడియా టైప్ డాట్ అప్లికేషన్ జేసన్ అనేది అయితే పెట్టుకున్నాము. కంటెంట్ వచ్చేసి బుక్ జేసన్. రిక్వెస్ట్ హిట్ చేసేటప్పుడు మనము ఆ జేసన్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని పాస్ చేయాలి కాబట్టి నేను కంటెంట్ వచ్చేసి బుక్ జేసన్ అనేది అయితే పాస్ చేస్తున్నాను. ఈ బుక్ జేసన్ వచ్చేసి మనకు ఈ ఆబ్జెక్ట్ మ్యాపర్ ఏం చేసింది జావా ఆబ్జెక్ట్ నుండి జేసన్‌కి కన్వర్ట్ చేసింది. ఓకే. సో తర్వాత నేను యూఆర్ఎల్ ఇచ్చేసాను, కంటెంట్ టైప్ ఇచ్చేసాను, ఆ తర్వాత కంటెంట్ ఇచ్చేసాను. తర్వాత పెర్ఫార్మ్ అనేదైతే చేస్తుంది. ఈ రిక్వెస్ట్ బిల్డర్ ఏదైతే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని నేను మాక్ ఎంవీసీ డాట్ పెర్ఫార్మ్ అనే మెథడ్‌లో పాస్ చేశాను. అదేం చేస్తుంది హిట్ చేసుకొని వచ్చిన డేటాని స్టోర్ చేసుకొని తర్వాత దాని నుండి వచ్చిన రిటర్న్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది ఎంవీసీ రిజల్ట్‌లో. ఆ తర్వాత నేను గెట్ రెస్పాన్స్ దాని నుండి రెస్పాన్స్ గెట్ చేసుకొని మాక్ హెచ్‌టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. లైక్ రెస్పాన్స్ రిఫరెన్స్ వేరియబుల్‌లో. దాని నుండి మళ్ళా అందులో నుంచి స్టేటస్‌ని గెట్ చేసుకుంటున్నాను. స్టేటస్‌ని గెట్ చేసుకొని 201ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. స్టేటస్‌లో ఏమొచ్చిందో చెక్ చేసుకొని, వాలిడేట్ చేసుకొని మనకు టెస్ట్ కేస్ అనేదైతే పాసా, ఫెయిల్ అనేదైతే చూపిస్తది. నేనేమో 201 అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు 201 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే బుక్ కంట్రోలర్ క్లాస్‌కెళ్తే మనము సక్సెస్ అయితే క్రియేటెడ్ అనేదైతే రావాలి. సో అప్పుడు మనకు 201 అనేదైతే వస్తది. ఇక్కడ నేను ఎప్పుడైతే మనము రిక్వెస్ట్ పాస్ చేసినామో, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెర్ఫార్మ్ అనే మెథడ్‌లో పాస్ చేసినామో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యూఆర్ఎల్‌ని హిట్ చేస్తది. యూఆర్ఎల్‌ని హిట్ చేస్తే మనకు కంట్రోలర్ మెథడ్‌కొస్తది. కంట్రోలర్ మెథడ్‌లో బుక్ సర్వీస్ డాట్ సేవ్ బుక్‌ని కాల్ చేస్తది. ఈ బుక్ సర్వీస్ డాట్ సేవ్ బుక్ అనే మెథడ్‌ని కాల్ చేయగానే నేను నా డమ్మీ డేటా మాక్ చేసుకున్న డేటా ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ రాసుకున్నాను అక్కడే. ఓకే. ఎప్పుడైతే మనకు బుక్ కంట్రోలర్ మెథడ్‌లో బుక్ సర్వీస్ డాట్ సేవ్ బుక్ అనే మెథడ్‌ని కాల్ చేస్తే ఎనీ ఆర్గ్యుమెంట్ మ్యాచర్స్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా గాని ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు రిటర్న్‌లో ట్రూ ఇవ్వమని నేను చెప్తున్నాను. మనకు సర్వీస్ క్లాస్‌లో చూసుకున్నట్లయితే ట్రూయే ఉంది. బట్ కానీ నేను ఇక్కడ ట్రూ ఇవ్వమని నేను ప్రొవైడ్ చేసుకుంటున్నా. మార్క్ చేసుకునేది ప్రొవైడ్ చేస్తున్నా. అంటే మార్క్ చేసుకొని డమ్మీ డేటా ఇస్తున్నా. సో, ఈ విధంగా మార్కింగ్ అనేదైతే జరుగుతది. ఓకే. ఇప్పుడు ట్రూ అనేదైతే వచ్చింది. ట్రూ అంటే మనకు సేవ్ అయినట్టు. 201 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. స్టేటస్ కూడా 201 వస్తది. టెస్ట్ కేస్ అనేదైతే పాస్ అవుతది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మల్టిపుల్ లైన్స్ అనేదైతే కోడ్ రాసుకున్నాము టెస్ట్ కేసెస్‌కి. సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేర్పించాను గెట్ మ్యాపింగ్‌కి ఈ విధంగా రాయడం ఎలాగా, తర్వాత నేను సింపుల్ వేలో టెస్ట్ కేస్ రాయడం ఏ విధంగా అనేది కూడా నేర్పించాను. సో, దీన్ని రన్ చేసి చూసిన తర్వాత ఇంకొక ఈజీ వేలో నేను మ తక్కువ లైన్స్‌లో టెస్ట్ కేస్ రాసి చూపిస్తాను. ఇదే టెస్ట్ కేస్‌ని. ఓకే. సో, ఇప్పుడు మనం సేవ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకొచ్చేసి జేయూనిట్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. జేయూనిట్ టెస్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు
స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత టెస్ట్ కేస్ అనేది అయితే మనకు ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో ఏదైతే మనం టెస్ట్ కేస్ రాసామో ఆ టెస్ట్ కేస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత వ్యాలిడేట్ చేసుకుంటుంది. అసెట్ ఈక్వల్స్ యూజ్ చేసాం కదా, అసెట్ ఈక్వల్స్ యూజ్ చేసినందుకు టెస్ట్ కేస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూద్దాం. ఓకే, URL should start with a path or be a complete HTTP URL. ఓకే, మనం బుక్ కంట్రోలర్లో API/v1 అనేది అయితే పెట్టాం కదా, మనకు యాక్చువల్ URL చూసుకున్నట్లయితే మనము లోకల్ హోస్ట్ కాలన్ 8080/API/v1/add book ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏపీఐకి ముందు స్లాష్ అనేది అయితే లేదు. సో దానివల్ల మనకు ఫెయిల్ అవుతున్నట్లు ఉంది. సో దీన్ని ఏపీఐకి ముందు ఒక స్లాష్ పెట్టేశాను, సేవ్ చేశాను. అండ్ టెక్స్ట్ బుక్ కంట్రోలర్లో కూడా మనము స్లాష్ అనేది పెట్టేశాను. సో ఇప్పుడు చూద్దాము, సేవ్ చేసి మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాము. ఇంకోసారి రన్ చేసినాము మనము. ఇప్పుడు టెస్ట్ కేస్ అనేది అయితే పాస్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం. సో మనకు టెస్ట్ కేస్ ఒకవేళ ఫెయిల్ అయినా కానీ మనకు ఫెయిల్యూర్ ట్రేస్లో చెక్ చేసుకోవచ్చు, ఏంటి ఎలాగ ఫెయిల్ అవుతుంది, ఎందువల్ల ఫెయిల్ అవుతుంది అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు టెస్ట్ యాడ్ బుక్ అనే మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయింది, టెస్ట్ కేస్ అనేది అయితే రన్ అయి పాస్ అయింది. సో ఈ విధంగా మనం మిస్టేక్ రాసుకునే దాన్ని మాడిఫై చేసినాము, తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఈ మల్టిపుల్ లైన్స్ కాకుండా సింపుల్ లైన్స్లో నేను ఒక టెస్ట్ కేస్ రాసి చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టెస్ట్ గ్రీటింగ్స్ కంట్రోలర్ క్లాస్లో సింపుల్ 2 లైన్స్లో మనకు టెస్ట్ కేస్ అనేది అయితే రాసాము గెట్ మ్యాపింగ్కి. సేమ్ ఇదే విధంగా మనము టెస్ట్ బుక్ కంట్రోలర్ కూడా రాసుకుందాము. @టెస్ట్ ఓకే, @టెస్ట్ పబ్లిక్ వైడ్ మెథడ్ నేమ్ తెచ్చుకుందాము. టెస్ట్ యాడ్ బుక్ అనేసి టెస్ట్ యాడ్ బుక్ 1 అనేది అయితే పెట్టేసుకున్నాము, ఎందుకంటే నేమ్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి మెథడ్ నేమ్. సో ఇక్కడ నేను సేమ్ ఎప్పుడైతే మనము బుక్ సర్వీస్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయగానే మనకు ఒక డమ్మీ డేటా ప్రొవైడ్ చేయమని ఇస్తున్నాము. ఓకే, ఆ తర్వాత మనకు జేసన్ ఫార్మాట్లో పంపించాలి కాబట్టి ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆబ్జెక్ట్ మ్యాపర్ ఏం చేస్తుందంటే ఆ జావా ఆబ్జెక్ట్ని జేసన్లోకి కన్వర్ట్ చేస్తాను. అంటే ఈ 3 లైన్స్ మనకు అవసరం. ఓకే, ఈ 3 లైన్స్ అనేది మనకు చాలా అవసరం. ఈ జావా ఆబ్జెక్ట్ని జేసన్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ది ఉంది కాబట్టి త్రోస్లో మనము ఎక్సెప్షన్ అనేది అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత ఎప్పుడైతే మనకు ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని పెర్ఫార్మ్ మెథడ్లో పాస్ చేసి దాని నుండి వచ్చిన రిటర్న్ వాల్యూని మళ్ళీ గెట్ చేసుకొని రెస్పాన్స్ అందులో నుంచి మళ్ళీ స్టేటస్ని గెట్ చేసుకొని ఈ లైన్స్ అన్ని మనం స్కిప్ చేసి సింపుల్గా మాక్ ఎంవిసి ఓకే మాక్ ఎంవిసి డాట్ పెర్ఫార్మ్ అనే మెథడ్లో పోస్ట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తాము. పోస్ట్ మెథడ్లో ఆ పాత్ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేసామో పోస్ట్ మెథడ్ అండ్ ఆ తర్వాత కంటెంట్ టైప్ అండ్ కంటెంట్ ఇవన్నీ మనము కాపీ చేసుకొని ఈ పెర్ఫార్మ్ అనే ఆబ్జెక్ట్లో మనము అదే పెర్ఫార్మ్ అనే మెథడ్లో పాస్ చేస్తాము. ఓకే, సేమ్ అక్కడ ఎలాగైతే రాసుకున్నామో అదే విధంగా మనము ఇక్కడ రాసుకుంటాము. ఓకే, మాక్ ఎంవిసి డాట్ ఓకే ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసేద్దాం, పారాంథసిస్. సో ఇది కూడా మనకు ఎక్సెప్షన్ అనేది అయితే హ్యాండిల్ చేస్తున్నాం కదా, అక్కడ మనం ఎక్సెప్షన్ త్రోస్ చేసినాం అనుకుంటే మెథడ్లో సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాక్ ఎంవిసి పెర్ఫామ్లో మనం రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసి పాస్ చేసేటున్నాం. ఇక్కడ మనము పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని యూఆర్ఎల్ని పాస్ చేసాము అండ్ కంటెంట్ టైప్ చెప్తున్నాము ఏ టైప్లో ఉందనేసి అండ్ కంటెంట్ కూడా పాస్ చేస్తున్నాము.
తర్వాత మనము వాలిడేట్ చేయాలి. సో వాలిడేట్ చేయాలంటే ఇక్కడ పెర్ఫార్మ్ అనేదైతే క్లోజ్ అయిన తర్వాత డాట్ అండ్ ఎక్స్పెక్ట్ లో స్టేటస్ డాట్ ఈజ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు xx ఇన్ఫర్మేషన్, 2xx సక్సెస్ఫుల్, 3xx రీడైరెక్షన్, 4xx క్లయింట్ ఎర్రర్, 5xx సర్వర్ ఎర్రర్, ఈజ్ ఎక్స్పెక్టెడ్, ఈజ్ ఆల్రెడీ రిపోర్టెడ్, ఈజ్ క్రియేటెడ్, ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ 1xx 2xx అంటే 201, 200, 300, 404, 403, ఈ విధంగా హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ ఉంటాయి కాబట్టి మనము ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఈజ్ క్రియేటెడ్ అనేది అయితే ఉంది కదా, ఈజ్ క్రియేటెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ నేను స్టేటస్ ఏం చేసుకుంటున్నాను అంటే ఈజ్ అంటే క్రియేటెడ్ అంటే మనకు సక్సెస్ఫుల్ అవుతున్నట్లు. బుక్ కంట్రోలర్ క్లాస్కి వస్తే మనకి ఇక్కడ ఏముంది, క్రియేటెడ్. హెచ్టిటిపి స్టేటస్ ఏం రాసుకున్నాము, ట్రూ అయితే క్రియేటెడ్ అనేసి యూజ్ చేసుకున్నాము. సో అదే విధంగా నేను ఈజ్ క్రియేటెడ్ అనేది అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనము సింపుల్గా తక్కువ లైన్లో టెస్ట్ కేస్ అనేది అయితే రాసుకున్నాం. ఇప్పుడు సేవ్ చేసేయండి, సేవ్ చేసి రన్ అయితే చేసేయండి ప్రాజెక్ట్ని. మనకి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం. ఇది పాజిటివ్ సినారీలో అంటే మనకు ఒక రిటర్న్ వాల్యూ ట్రూ ఇచ్చినప్పుడు టెస్ట్ కేసెస్ అనేది అయితే ఈ విధంగా రాసుకున్నాము. ఒకవేళ ఫాల్స్ ఇస్తే ఏ విధంగా రాయాలనేది అయితే చెక్ చేసుకుందాం. దీన్నే కాపీ చేసుకుందాము. కాపీ చేసేసుకొని ఇక్కడ మనకు లైన్స్ అనేది అయితే స్కిప్ చేసేద్దాం, స్పేస్ అనేది ఇక్కడ సెమీకోలన్. ఓకే, ఒకసారి మనం దీన్నే కాపీ చేసుకొని ఎడిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ 2 అనేది అయితే పెడుతున్నాను టెస్ట్ కేస్ నేమ్. ఇక్కడ రిటర్న్ వాల్యూ ఫాల్స్ అనేది అయితే ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫాల్స్ ఇచ్చినప్పుడు మనకి బుక్ కంట్రోలర్ క్లాస్లో ఫాల్స్ వచ్చినప్పుడు ఏంది, బ్యాడ్ రిక్వెస్ట్. సో నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈజ్ క్రియేటెడ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫాల్స్ ఇచ్చి. సో టెస్ట్ కేస్ అనేది అయితే కంపల్సరీ ఫెయిల్ అవుతుంది ఒక టెస్ట్ కేసు, థర్డ్ టెస్ట్ కేసు. సో చూపిస్తాను మీకు. ఓకే, సో తర్వాత మనము మాడిఫై చేసుకుందాం. సేమ్ ఇప్పుడు చూడండి పైన 2 టెస్ట్ కేసెస్ పాజిటివ్ సినారియోలో రాసుకున్నాము, ట్రూ వాల్యూ రిటర్న్ వచ్చినప్పుడు. థర్డ్ టెస్ట్ కేసు వచ్చేసి ఫాల్స్ అంటే రిటర్న్ వాల్యూ ఫాల్స్ వచ్చినప్పుడు మనకు బ్యాడ్ రిక్వెస్ట్ అనేది అయితే వస్తుంది. సో బ్యాడ్ రిక్వెస్ట్ రావాలి కాబట్టి నేను ఇక్కడ 2 టెస్ట్ కేసెస్ పాజిటివ్లో ఉండేటివి ఫాల్స్ అయినాయి. థర్డ్ టెస్ట్ కేసు చూసుకున్నట్లయితే ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటారంటే స్టేటస్ ఎక్స్పెక్టెడ్, ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్ ఎక్స్పెక్టెడ్ 201 బట్ వాజ్ 400. మనకు స్టేటస్ అనేది 400 అయితే వస్తుంది యాక్చువల్ వాల్యూ హిట్ చేసుకున్నప్పుడు. సో మనం ఏం చేస్తున్నాము, 201 అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో దీన్ని మనం బ్యాడ్ రిక్వెస్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. సో బ్యాడ్ రిక్వెస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా 4xx ఏదైతే 4xx క్లయింట్ ఎర్రర్ ఉందో ఇదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే బ్యాడ్ రిక్వెస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సేవ్ చేసేయండి, రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనకు 100% టెస్ట్ కేసెస్ అనేది అయితే 3 టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి చూడండి. సో ఈ విధంగా మనము సింపుల్గా పోస్ట్ మ్యాపింగ్ అనేది అయితే యూజ్ చేసాము, గెట్ మ్యాపింగ్ ప్రీవియస్ వీడియోలో యూజ్ చేసాము. పుట్ మ్యాపింగ్కి, డెలిట్ మ్యాపింగ్కి మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈజీగా కంట్రోలర్ క్లాస్కి టెస్ట్ కేసెస్ అయితే ఈ విధంగా రాసుకుంటూ ఉంటాం. సో సింపుల్ అండి, మనం జేసన్ ఫార్మాట్లో పంపించాలి కాబట్టి ఒక ఆబ్జెక్ట్ మ్యాపర్తో జావా ఆబ్జెక్ట్ని జేసన్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో సో ఈ విధంగా మనము టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము కంట్రోలర్ క్లాస్కి. సో ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ మీరు పుట్ మ్యాపింగ్, డెలీట్ మ్యాపింగ్కి సేమ్ మనం పోస్ట్ మ్యాపింగ్, గెట్ మ్యాపింగ్ ఏ విధంగా యూజ్ చేసామో పుట్ డెలీట్ కూడా అదే విధంగా యూజ్ చేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక కంట్రోలర్ క్లాస్కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో మనము సర్వీస్ క్లాస్కి టెస్ట్ క్లాసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మాక్ ఎంవిసి యూజ్ చేస్తామా యూజ్ చేయమా అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఫైనల్గా ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి కంట్రోలర్ క్లాస్కి
సర్వీస్ క్లాస్‌కి, రిపోజిటరీకి 3 క్లాసెస్‌కి నేను టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, అందులో ఉన్న మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, అన్ని మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ రాసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫైనల్‌గా మీకు గిట్‌లో పుష్ చేసి ఆ గిట్ యూఆర్ఎల్ అనేదైతే ప్రొవైడ్ చేశాను. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.